డ్వాక్రా గ్రూప్ మహిళలతోని అనేక రకాల వస్తువులు తయారు చేయించి అవి తెలంగాణ ప్రజలకు అమ్మాలి. దాంతోని రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, మహిళలకు చేతి నిండా పని దొరుకుతుంది, అదే విధంగా తెలంగాణ ప్రజలకు ఆరోగ్యం ఉంటుందని ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం వచ్చే 5 ఏళ్లలో పెద్ద ఎత్తున కొనసాగుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు ఇవాళ ఎన్నికలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు ఒక్క ఈవీఎం బదులు 12 ఈవీఎంలు ఉంటాయి. కానీ నాకు భయం లేదు. ఎందుకు తెలుసా? గత 5 ఏళ్లలో మీరు నన్ను ఎంపీగా ఎన్నుకుంటే నా శక్తి మేర పార్లమెంట్లో పనిచేసిన, నా శక్తి మేర గ్రామాలలో కూడా పనిచేసిన. గల్లీలో ఉంటే కొట్లాండం తెలంగాణ కోసం, తెలంగాణ అంశాల కోసం. ఢిల్లీలో ఉంటే కొట్లాండం, గల్లీలో ఉంటే మీకోసం పనిచేసినాం. మీ అందరి మీద నాకు నమ్మకం ఉన్నది. నేను మీ ఎంపీగా ఉండడం కరెక్ట్ అనుకుంటే ఒకసారి ఓటేసినాం కవితక్కకు, మళ్ళా ఈమెనే ఉంటే బాగుంటది అనిపిస్తే ఎన్ని ఈవీఎంలు ఉన్నా, పాతాల లోకంలో ఉన్నా నా పేరు ఎత్తికి మీరు పట్టుకుంటారు. మీకు ఇష్టం ఉంటే. మీకు ఇష్టం లేకపోతే ముఖం ముంగట ఫోటో పెట్టినా మూతి తిప్పుకుంటారు. మరీ ముఖ్యంగా మా అక్కల గురించి నాకు తెలుసు. ఇక మా అన్నలంటే ఎప్పుడైనా సగం సగం అటు ఇటే ఉంటారు వాళ్ళు. అంతేనా? వాళ్ళు ఉన్నారా? ఈసారి 100% ఉన్నారా? మా కేసీఆర్ గారు మాకు ఒకటే మాట చెప్పారు, రెండోసారి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే దానికి కారణం మా అక్క చెల్లెలు. 99% మంది మా అక్క చెల్లెలు కేసీఆర్ ఉండాలనుకొని దీవించారు కాబట్టే ఇవాళ ప్రభుత్వం వచ్చింది. మా అన్న తమ్ములు మరి ఈసారి మీరు కూడా 90% వచ్చేటట్టుంటే బాగుంటుంది, తెలిసిపోతుంది మాకు ఈసారి మీ సంగతి. అంతేనా? మా అక్క చెల్లెలు నేను కోరేది ఒకటే, ఈవీఎంలు 12 ఉంటాయి కానీ మనది గుర్తింపున్న పార్టీ కాబట్టి మొదటి ఈవీఎంలోనే మన పేరు ఉంటుంది. మొదటి ఈవీఎంలో 2వ నంబర్ల కారు గుర్తుంటుంది. కాబట్టి మీరు కవిత ఉంటే మనకు ఎంపీగా ఉంటే బాగుంటుంది అనుకుంటే పర్వాలేదు, ఆమె పని చేసింది మళ్ళా పని చేస్తుంది అవకాశం ఇస్తే అనుకుంటే తప్పకుండా ఈ ఎన్నికలలో నన్ను దీవించి ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. చేంగల్ గ్రామస్తులు మరి తెలంగాణ ఉద్యమ సందర్భమైన చైతన్యమైన గౌరవ ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించడంలో అయినా ముందున్నారు. కాబట్టి ఈసారి ఎన్నికలలో కూడా ఢిల్లీలో మన ఆత్మగౌరవ నినాదం వినిపించడంలో టీఆర్ఎస్ పార్టీతోని కలిసి ఉంటారని, ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.